కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. ఓవైపు ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు కొనసాగుతుండగానే మరోవైపు కొత్త పెళ్లి కూతురు ఊరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన సత్యసాయి జిల్లాలో చోటు చేసుకుంది. కాళ్ల పారాణి ఆరకముందే ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. పెళ్లిలో ఉదయం అంతా ఉత్సాహంగా సందడిగా ఉన్న వధువు రాత్రి శోభనం గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మణికంఠ కాలనీలో నవవధువు ఆత్మహత్య తీవ్ర విషాదాన్ని నింపింది. కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతుల ఏకైక కుమార్తె హర్షితకు కర్ణాటక రాష్ట్రం బాగేపల్లికి చెందిన వరుడు నాగేంద్రతో ఈ నెల 4వ తేదీ ఉదయం వివాహం జరిగింది. అంగరంగ వైభవంగా హర్షిత, నాగేంద్ర వివాహంతో కుటుంబ సభ్యులంతా ఆనందోత్సాహాల మధ్య ఉన్న క్షణాలు పెళ్లి రోజు రాత్రికే ఆవిరైపోయాయి. నాగేంద్రతో హర్షితకు ఈ నెల 4న ఉదయం అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. నూతన దంపతులకు సోమందేపల్లిలో రాత్రి ఫస్ట్ నైట్ కోసం ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే వరుడు నాగేంద్ర స్వీట్లు తీసుకునేందుకు బయటకు వెళ్లాడు. ఇటు పెళ్లి ఇంట్లో ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఏం జరిగిందో ఏమో తెలీదు కానీ హర్షిత శోభనం గదిలో ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించింది. అప్పటి వరకు కళ్ల ముందు కనిపించిన నవవధువు హర్షిత ఒక్కసారిగా వేలాడుతూ కనిపించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు షాక్ అయ్యారు. ఎంతసేపటికి యువతి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు గది తలుపులు పగలగొట్టి పెనుగొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే హర్షిత మృతి చెందినట్లు నిర్ధారించారు. పెళ్లి ఇంట్లో పచ్చని తోరణాల మధ్య పారాణి కూడా ఆరకముందే నవవధువు ఆత్మహత్య చేసుకుందంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుందని స్థానికులు అనుకుంటున్నారు. 2 నెలల కిందటికి అయింది. ఆమె పాప ఇష్ట ప్రకారంగా అంతా ఓకే చేసిన మ్యారేజ్ అంతా. పెళ్లి కూడా బాగా గ్రాండ్గా బాగా జరిగింది. ఆమె ఇష్ట ప్రకారంగానే నీట్గా. ఇంకా సడన్గా మరి నిన్న మ్యారేజ్ అయిపోయి నిన్న పొద్దున్నే 4:30 నుంచి 5 గంటలకు మ్యారేజ్ అయిపోయింది సార్. మ్యారేజ్ అయిపోయేసి ఇంకా కళ్యాణ మంటపం నుంచి ఒడిబియ్యం కట్టుకొని వాళ్ళ ఇంటికి పోయినాము. వాళ్ళ ఇంటికి పోయేసి ఒడిబియ్యం కట్టుకొని మన ఇంటికి వచ్చిన్నారు. 4:30కి ఇక్కడ మన ఇంటికి వచ్చినారు. సరే మళ్ళీ ఇంకా ఇంటికాడికి వచ్చినాక వాళ్ళు పాప గారు అంతా రెస్ట్ తీసుకొని కొద్దిసేపు ఉన్నారు. మళ్ళీ ఒక 5, 6, 7 గంటలకి ఆ టైంలో మాట్లాడి సరే మా ఇట్లా అని పాప వండుకొని ఇట్లా నాకు ఇష్టం లేదు అది ఇది అని. మళ్ళీ ఎందుకమ్మా నీకు ఇష్టం లేదు అంతా నీకు ఇష్ట ప్రకారంగా కదా చేసినది అంటే ఇంకా సరేలే అని చెప్పనేసి మళ్ళీ ఆ పాప ఏం మాట్లాడాలా సరేలే అని చెప్పేసి గమ్మున పోయింది. మళ్ళీ నాకు నిద్ర వస్తుంది, ఒక 1 అవర్ రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసి రూమ్లోకి వెళ్ళింది, గడేసుకుంది, అంతే. నవవధువు ఈ పెళ్లి పట్ల అయిష్టతను వ్యక్తం చేసిందంటున్నారు పోలీసులు. తల్లిదండ్రుల మాట తీయలేకే తాను ఈ పెళ్లికి ఒప్పుకున్నట్లు తల్లిదండ్రులకు నవవధువు చెప్పిందంటున్నారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని కూడా లేదు, ఇంకా మీరు నిశ్చయించారు కాబట్టి చేసుకున్నాము, దీనికి సంబంధించి నేను ఇప్పుడు కూడా చెప్పకపోతే ఇబ్బందులు పాలవుతానని చెప్పేసి మీకు చెప్తున్నాను, అలాగని చెప్పేసి క్యాన్సిల్ అయితే మీ పరువు పోతుందని నేను గమ్మునున్నానని చెప్పేసి చెప్పిందంట. ఇప్పుడు అలా చేస్తే బాగుండదు అమ్మా, ఇన్ని రోజులు బాగానే ఉన్నావు, ఇప్పుడు ఇలా చెప్తే ఎట్లా అంతా అయిపోయిన తర్వాత అని చెప్పేసి మేము అడగడం జరిగింది. సరేలే నాన్న ఏదైతే అదైతుందిలే అని చెప్పేసి అలసిపోయాను, కొంచెం రెస్ట్ తీసుకుంటా అని చెప్పేసి పర్సనల్ రూమ్లోకి వెళ్ళి అనుకుంటా అని చెప్పి వెళ్ళింది. కొంతసేపు తర్వాత నిద్ర లేపాలని చెప్పి మా పాపను లేపితే ఎంతసేపు గడి తీయకపోయేసరికి చూస్తే తలుపు గడి ఉన్నది. గడి పగలగొట్టి లోపలికి వెళ్ళిన తర్వాత ఉరివేసుకుని తన చీరతో ఉరివేసుకుని చనిపోవడం జరిగింది. నవవధువు హర్షిత ఆత్మహత్య చేసుకోవడంతో వరుడు నాగేంద్ర, కుటుంబ సభ్యులు పెళ్లి ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. నవవధువు హర్షిత ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.